హలో అండి. పోచమ్మ తల్లి అండి. ఇంకా ఇదైతే ఏ టెంపుల్‌లో ఉందో చూడాలంటే వీడియో మొత్తం చూడాల్సిందేనండి. ఇంకా కచ్ వర్క్‌లో ఇంకా చక్కగా ఇలా డిజైన్ అయితే వచ్చిందండి. బ్లాక్ బ్లౌజ్ పైన మొత్తం కాటన్ బేస్ పైనే ఉంటుందండి బ్లౌజ్ పీస్ అంతా కూడా. ఇంకా షార్ట్ వీడియోలు కూడా షేర్ చేస్తానండి. ఇంకా నేనైతే అక్కయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాను అని షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను కదండీ హైదరాబాద్‌కైతే. ఇంకా గుమ్మం ముందైతే ఇలా చక్కగా ముగ్గులు వేసి పెయింట్‌తో అయితే ఉంది. ఇంకా మనీ ప్లాంటు, ఇలా వాల్ డెకరేషన్స్, తర్వాత అమ్మవారి మెడలో వేసిన దండ అండి. అదైతే అమ్మవారు టెంపుల్లో ఇచ్చిన దండ. ఇంకా మనం ఇప్పుడు ఆ టెంపుల్కే వెళ్తున్నామండి. ఇంకా మరి చూసేయండి, ఎందుకు ఆలస్యం, మనం ఏ టెంపుల్కి వెళ్తున్నాము ఏం కథ అన్నదైతే వీడియో మధ్యలో అయితే చెప్తానండి. ఇంట్లో ఉన్న ఈ సీనరీస్ అండి, ఓం ఇంకా త్రిశూలం, తర్వాత స్వస్తికు చెక్క బొమ్మలతో ఉందండి. ముందైతే నియర్ బై ఉన్న టెంపుల్ని అయితే విజిట్ చేద్దామండి. ఇంకా నల్ల పోచమ్మ తల్లి టెంపుల్ అండి. ఇంకా చాలా బాగుంటుందండి. ఇంకా నేను ఎప్పుడు వచ్చిన ఈ టెంపుల్ని అయితే మీకు షేర్ చేస్తూనే ఉన్నానండి. ఇంకా అక్కయ్య వాళ్ళ గృహ ప్రవేశం అప్పుడు కూడా ఈ టెంపుల్కి అయితే వెళ్ళి వీడియో కూడా షేర్ చేశాను. ఇంకా దగ్గరలోనే ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి అమ్మని దర్శించుకుందాం అన్నట్టుగానైతే వచ్చి చక్కగా గంటలు కొట్టి కుంకుమ బొట్టు పెట్టుకొని గుడి చుట్టూ ఇలా తిరిగి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నానండి. ఇంకా చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఇంకా విగ్రహం చూస్తుంటేనే మనస్సులో ఏదో తెలియని అనుభూతి అయితే ఉంటుందండి. ఇంకా అమ్మని చూడగానే ఇంకా మన మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయా అన్నట్టుగా అనిపిస్తుందండి. చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి ఇదైతే. ఇంకా అక్కడి నుంచి అయితే అమ్మవారి టెంపుల్‌లో దర్శనం చేసుకొని పంతులు గారితో శతగోపం, తీర్థం, ప్రసాదం, పరమాన్నం అయితే ప్రసాదం పెట్టారండి. ఇంకా తీసుకొని బయలుదేరి వెళ్తుంటే ఇంకా రోడ్డు పైన కనిపించిన టెంపుల్, ఇంకా రష్ అయితే చూసారా అండి ఎంత రద్దీగా ఉందో. ఇంకా మార్నింగే కాబట్టి ఇంకా సిటీలలో ఇలా గజిబిజి గజిబిజి గందరగోళంగా ఉందండి. ఇంకా ఎవరి పనులు వారివే అన్నట్టు, ఎవరి హడావిడి వారిదే. ఇంకా ఒక్కటే రోడ్ కావడంతో చాలా రష్గా ఉందండి. ఇంకా ట్రాఫిక్ జామ్ అయితే ఫుల్గా ఉందండి. ఇంకా నేను చూస్తూ ఇంకా మీకు కూడా చూపిస్తున్నానండి. ఈ సిటీలో లైఫ్ అయితే ఇంకా మన వల్ల కాదు అనిపిస్తుందండి. ఆ ట్రాఫిక్‌ని చూస్తుంటే పొద్దున్నే ఇంకా డ్యూటీలకు వెళ్ళేవారు, ఆఫీస్‌లకి వెళ్ళేవారు, కాలేజీకి వెళ్ళేవారు అన్నట్టుగా ఇలా ఉన్నాయండి రోడ్లన్నీ కూడా ఇంకా నిండుగా. ఇంకా ఎన్ని కార్లు, ఎన్ని బైక్‌లు, ఇంకా చూస్తుంటేనే అమ్మో! సిటీ లైఫా అని ఇంకా అనిపించిందండి. ఇంకా మనం వెళ్ళాలనుకున్న టెంపుల్ అయితే వచ్చేసిందండి. అదే బల్కమ్మ, బల్కంపెల్లి ఎల్లమ్మ టెంపుల్ అండి. ఇంకా చాలా పవర్ఫుల్ అటండి ఇంకా ఈ టెంపుల్ అయితే. ఇంకా అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా! ఇంకా అక్కయ్య వాళ్ళైతే చెప్పారు చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇంకా మంగళవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఇంకా వెళ్ళి అమ్మ దర్శనం అయితే చేసుకుందాము అని అన్నారు. ఇంకా వెంటనే ఇంకా నాకు కూడా వెళ్ళాలనిపించిందండి. ఇంకా ఎందుకు ఆలస్యం అన్నట్టుగా అయితే రెడీ అయితే వచ్చేసాము. ఇంకా టెంపుల్ ఆవరణ అంతా ఇలా ఉందండి. ఇంకా ఒక చోట కారు ఆపైతే పార్కింగ్ చేయడానికైతే వెళ్ళాడు. ఇంకా మా చెల్లెల వాళ్ళ అబ్బాయి అయితే వచ్చాడండి. ఇంకా ఇలా ఉందండి టెంపుల్ ఆవరణ అంతా కూడా. చూసారా జనం ఎంత రష్గా ఉందో. మంగళవారం కాబట్టి ఇంకా ఎల్లమ్మ తల్లి అంటే మంగళవారమే. ఇంకా వారం కూడా కలిసి రావడంతో జనం అయితే ఇసుక వేస్తే రాళ్ళంత జనం అయితే ఉన్నారండి. ఇంకా ఒక పూల కొట్టు దగ్గర అయితే ఆగి ఇంకా ఎప్పుడు రెగ్యులర్గా వెళ్తూ ఉంటే అక్కడే తీసుకుంటారటండి. ఇంకా ఆమె చూడగానే చక్కగా గుర్తుపట్టి పలకరించిందండి. ఇంకా చక్కగా అమ్మవారికి సమర్పించే ముడుపు, ఇంకా అమ్మవారికి వేసే నిమ్మకాయల దండ, పువ్వుల దండ, గాజులు, అమ్మవారికి గాజులు, పసుపు, కుంకాలు, కొబ్బరికాయలు అన్నీ తీసుకొని అయితే ఇంకా ఇలా సీటబుల్ మెమరీ అయితే కలెక్ట్ చేసుకున్నాను. ఇంకా షాప్ ఆవిడని కూడా నాతో పాటుగా ఒక పిక్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇలా ఉందండి అమ్మవారి టెంపుల్ పక్కన. ఇదైతే పక్క సైడు. ఇంకా ఎందుకు ఆలస్యం, టెంపుల్లోకి అయితే వెళ్దాం పదండి. ఇప్పుడు ఇలా ఎంట్రన్స్ నుంచి వెళ్ళి ఇంకా చక్కగా కాళ్ళు శుభ్రంగా కడుక్కొని తలపైన నీళ్లు చల్లుకొని అయితే ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వెళ్దామండి. ఇంకా వెళ్తుంటేనే కొబ్బరికాయలు ఇక్కడే కొట్టాలి అంటుంటే ఇంకా కొబ్బరికాయలు కూడా అక్కడే కొట్టేసి అమ్మకి చక్కగా మొక్కుకొని మనసులో కొబ్బరికాయలు కొట్టి ఇంకా అక్కడి నుంచి అయితే గుడి లోపలికి అయితే వెళ్తున్నామండి. ఇంకా ఆ వైపునైతే ఫ్రీ దర్శనం ఉన్నట్టుందండి. మేమైతే 50 రూపీస్ దర్శనంలో అయితే వెళ్ళామండి. ఇంకా తొందరగానే ఒక 15 మినిట్స్లో అయితే అయిపోయింది. ఇక మంగళవారం రష్ బాగా ఉందని
మేమైతే 50 రూపీస్ దర్శనానికి వెళ్ళాము. ఇంకా లోపలికి వెళ్తుంటే అయితే ఇలా ఉందండి. ఇంకా ధ్వజస్తంభము, ఇంకా ఎంట్రెన్స్ ఇవన్నీ అయితే ఇలా ఉన్నాయి. ఇంకా బంగారు తలుపులా అన్నట్టుగా ఉన్నాయండి. ఇంకా తలుపులు కూడాను గుమ్మానికైతే చక్కగా మొక్కుకొని ఇంకా ధ్వజస్తంభం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా ధ్వజస్తంభ దర్శనమే దైవ దర్శనం అని అంటారండి. ఇంకా అక్కడి నుంచి అయితే ఇలా వెళ్తూ ఉంటే ఇంకా దీప జ్యోతి దర్శనం అన్నట్టుగా అయితే చెప్పారు. దీపజ్యోతి అటండి. అక్కడి నుంచి అయితే దీపజ్యోతిని దర్శించుకొని ఇట్లా పక్క నుండి వెళ్తున్నాం. అదంతా ఫ్రీ దర్శనం ఉన్నట్టుందండి. చాలా రష్గా ఉందండి. ఇక జనాన్ని చూస్తుంటేనే నాకైతే అమ్మో అనిపించిందండి. ఇక గుడి చుట్టూ ఇలా చక్కగా ప్రదక్షిణ చేస్తే ఇంకా గుడి పైన కూడా ఇలా ఉన్నాయండి. చుట్టూ బొమ్మలైతే ఇలా చుట్టూ తిరిగి వస్తే ఇక్కడ ఉంటుందండి బావి. బావిలో ఎల్లమ్మ తల్లి వెలిసిందటండి. బల్కంపేట ఎల్లమ్మ తల్లి. ఇలా లోపలికి దిగి వెళ్ళాలండి. ఇంకా లోపలైతే అనుమతి లేదండి వీడియో తీయడానికి. కానీ అక్కడైతే అమ్మవారిని షూట్ చేయలేదు. ఇంకా చక్కగా అమ్మవారి దర్శనం చేసుకుని అయితే బయటకైతే వచ్చేసానండి. ఇక్కడ పిక్స్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు అండి. ఇంకా లోపలైతే తీయొద్దు అని అయితే చెప్పారు పంతులు గారు. ఇంకా నేనైతే ఊరుకున్నాను. ఇంకా దర్శనం అయితే చేసుకొని ఇంకా గుమ్మం బయట కాలు పెట్టి ఇంకా పక్కకి వస్తే ఇలా ఉందండి. ఇంకా చాలా బాగుందండి టెంపుల్ అయితే. నాకైతే చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. ఇంకా జనం కూడా చూసారా ఎంతలా ఉన్నారో. ఇంకా బియ్యం పోసే వాళ్ళైతే ఇక్కడ పోస్తున్నారు, బోనాలు సమర్పించే వాళ్ళు, బియ్యం పోసేవాళ్ళు ఇంకా అందరూ అయితే ఇలా ఉన్నారండి. టెంపుల్ అంతా ఆవరణ అంతా ఇలా ఉంది. ఇంకా మేమైతే బయటకు వెళ్ళి అమ్మవారికి సమర్పించిన ముడుపు కట్టడానికి అయితే వెళ్తుంటే ఇక్కడైతే వినాయక టెంపుల్ అయితే ఉందండి. ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్తే ఇక్కడ ముడుపులు కట్టాలండి. ఇంకా ముడుపులు కట్టే చోట కార్తీక మాసం కాబట్టి దీపాలు కూడా వెలిగించారు. ముడుపులు కట్టేసి వస్తుంటే అమ్మవారి చీరలు అయితే అమ్ముతున్నారు. ఇంకా అక్కడి నుంచి అయితే లోపలికి వచ్చేసి ఇంకా అమ్మవారి ప్రసాదం పులిహోర లడ్డు తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా వస్తున్నప్పుడైతే పిస్తా హౌస్లో వేడి వేడి టీ అయితే తాగాము. ఇంకా ఇక్కడ స్వీట్ హౌస్లో స్వీట్స్ కూడా తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి. పాపలను అయితే స్కూల్ దగ్గర నుండి తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ట్యూషన్ కూడా వెళ్ళి వచ్చారండి. ట్యూషన్ వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళ కాస్ట్యూమ్స్ అన్నీ ఇంకా నాకు చూపిస్తూ ఇంకా నా మీద ఒక ట్రయల్ కూడా వేశారండి. ఇంకా మా పాపకైతే మేకప్ అంటే చాలా ఇష్టం అండి. ఇంకా చాలా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఇంకా ఎలా మేకప్ వేసింది, మేకప్ కిట్ అంతా ఎలా చూపించిందో ఇంకా మీరు కూడా చూసేయండి. మరి ఇంకా మా మనవరాళ్ళు నాతో ఎలా టైం స్పెండ్ చేశారు, నేను వాళ్ళతో ఎలా ఉన్నాను ఇంకా మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను. ఇంకా స్వీట్ మెమరీస్ని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఏం పెట్టేసాయి మేడం? అవునా కదా మనం ఇప్పటిదాకా ఆనే షైన్ అది. ఓకే తుడుచుకో బిడ్డ చూపెట్టు. ఓకే అవి లిప్స్టిక్ ఏనారా పాప? అది కూడా ఐ షాడోనారా అది? ఓకే సో గాయ్స్ ఇప్పుడు నా మేకప్ తో ఇవి మా చెల్లెవి, ఇదేమో మా మమ్మీవి. షేరింగ్ కానీ మాది మాత్రం ఓవర్ షేడింగ్. ఓకే ఓకే పీపుల్స్ కూడా వచ్చినాయి. కలర్ చూపి షేడ్స్ చూపి. ఇట్లా ఇది చూపిస్తావు కదా, ఇట్లా కాదమ్మా ఇట్లా చూపిస్తావు కదా. అది అంతరాలు అవన్నీ ఓపెన్ చేయవా? అన్ని ఓపెన్ చేయవా ఇవన్నీ? చూపి.
ఓకే. సో గైస్ ఇవి బ్లష్ ఈ కలర్ నాకు మంచిగా ఉండాలి అందుకే ఇది యూజ్ చేస్తాం. ఓకే. ఆహా, ఇవి ఇంకా ఇవన్నీ చూపిస్తావు కదా, చూపెట్టు. సో గైస్ ఇంట్లో ఇవన్నీ ఉన్నాయి కదా, రెండేనా? ఇంట్లో రెండేనా రా పాప? రెండే ఉంటాయి. రెండేనా ఇవి? ఇవి ఇక్కడ పెట్టుకోవాలి గో ఫేస్ మొత్తం పౌడర్. ఓకే. అది పౌడరా? ఈ పౌడర్సా? ఓకే. సో గైస్ చూడండి కవర్ మొత్తం చేసేస్తుంది. ఓకే. చూడండి ఓకే గైస్. వేరే కలర్ అయితే చూడండి. ఓకే గైస్. ఓకే. చూపియకేది చూపియట్లేదు చూపియద్దా అది? ఎందుకే? ఇదే ఉంటుంది. నెక్స్ట్ గైస్ ఇంకొకటి ఉందా ఇట్లా? అదేంటిది? అదేంటిది? గ్లాస్ చూడండి. లిప్ గ్లాస్ అంటే లిప్స్టిక్ లిప్స్టిక్ ఏనా అది కూడా? పర్పుల్ బ్రౌన్ పీచ్. ఓకే. ఇంకా ఇవేంటి? ఇవేమో ఆ? అంటే ఇవేమో ఫ్లవర్స్. ఇట్లా అట్లనా రా, చూపెట్టు. నువ్వు ఇందాక చూపెట్టు పైగా. ఓకే, అట్లా వేసుకుంటారా? ఇంకా ఇదేంటిది? ఇది నేల్ పెయింట్ ఇది? షేడు లిప్ షైనరా? కాదు ఏంటి లిప్ గ్లాస్ అంటే లిప్స్టిక్ పైన పెట్టుకోవాలా? పెట్టుకొని చూపిస్తారా? చూపెట్టు గైస్. గైస్ గుడ్ 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 గైస్. గ్లో అవుతుంది. అవునారా? ఓకే. ఇంకా అన్నీ అయిపోయాయా? అదేంటి? అమ్మ బాబోయ్, ఐలైనర్ కూడా ఉందా? గోల్డ్ కలర్. ఓకే, చూడండి చూపియండి. ఐలైనర్ గోల్డ్ కలర్ ఉంటుందా రా? ఫుల్ కలర్స్ ఉంటాయి. కాదు, గోల్డ్ కలర్ ఎక్కడ పెడతారు దాన్ని ఐలైనర్? కలర్. ఓ కలర్యా? ఓకే. ఇట్లానే ఇంకొకటి కూడా ఉన్నాయి. ఉంది ఇంకా ఉన్నాయి చూపిస్తా. మారు కెరాఫీను ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. తీసుకుంటాం. సెకండ్ షేడ్. ఓకే. థర్డ్ షేడ్. అన్ని షేడ్స్ వద్దు ఇక, మళ్ళీ వేరే వేరే ఇవి పెట్టి ఇక ఇవన్నీ ఇవి పెట్టు. అవి ఉండండి ఇక, చదువుకుందాం తర్వాత. పక్కకేసేద్దాం గైస్. ఇది చూపెట్టి ఇప్పుడు. ఇవి టైప్స్ ఆఫ్ షాడోస్. బ్లాక్ కలర్, షైన్, బ్రౌన్. మొత్తానికైతే మా ఇద్దరు మనమరాళ్ళతో అయితే ఇలా చక్కగా ఎంజాయ్ అయితే చేసేసారండి. ఇంకా ఫుల్ హ్యాపీ అండి. ఇంకా మా మనవరాళ్ళు హ్యాపీ, నేను కూడా హ్యాపీ అండి. వాళ్ళతో టైం స్పెండ్ చేసే అవకాశం నాకు లభించినందుకైతే ఇంకా నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఇంకా డే మొత్తం కూడా చక్కగా ఎంజాయ్గా అయితే గడిచిపోయిందండి. మరి ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.